రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టేకు శంకరయ్య పద్మ ఇల్లు లేక పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వలన పూరి గుడిసె మొత్తం అంటుకొని ఇంట్లో ఉన్న వస్తువులు ఫ్యాన్, బీరువా, మంచాలు తదితర వస్తువులు మొత్తం దగ్ధం కాగా బీరువాలో దాచుకున్న నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్ధమైన పూరి గుడిసెను పరిశీలించి తక్షణ సాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ను తీసుకువచ్చి వారి స్థితిగతులను వివరించడంతో వెంటనే కలెక్టర్ 50,000 ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలు పద్మ మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ సాయం ఇవ్వడంతో పాటు కలెక్టర్ తమకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ కు రుణపడి ఉంటామని అన్నారు. పేద కుటుంబమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇది భూమి కూడా మీదే? ఈ భూమి వేరే భూమి వేసుకున్నాం సార్. భూమి పేరు బాధ్యత. ఏ ఊరు మీది? సొంత ఊరు? బోయినపల్లి. నా పేరు పద్మ. నాకు ఏం లేదు, గుడి చేసుకొని ఉన్నాం సారు. అంత మొత్తం కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో నేను చూడలే, అలానే ఉన్నా. అప్పుడే బయటకు వచ్చిన అంత కాలిపోయింది. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, సాయం చేసిండు. కలెక్టర్ సార్ వచ్చిండు, 50,000 ఇచ్చిపోయింది సారు. మాకు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మమ్మల్ని ఏదన్నా ఇంత గుడి ఏది లేదు. మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు అన్నేమని ఇవ్వాలి. మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్. మాకు ఏం లేదు. ఇక అన్నీ కాలిపోయినాయి. బంగారం ఉండే, అలా పైసలు ఉండే, మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. తినడానికి అన్నీ కాలిపోయినాయి. మొత్తం అన్నీ అయినాయి.